పరిశ్రమ శాఖలో చిన్న బాస్ వేధింపులట. ప్రతి ఫైల్కు కొర్రీలు, సతాయింపులు, ఆఫీస్కు రావాలంటే జంకుతున్న ఉద్యోగులు, మార్పు రాకపోతే లాంగ్ లీవ్స్ ప్లాన్ అట. చిన్న బాస్ వేధింపులు పరిశ్రమ శాఖలో సార్ సొంత రూల్స్ అట. పరిశ్రమ శాఖ ఉంది కదా, దాంట్లో చిన్న బాస్గా కొత్తగా రిక్రూట్మెంట్ అయ్యి ఉద్యోగుల మీద జులాయిజం చేస్తుండట. ఆయన టార్చర్ భరించలేక లాంగ్ లీవ్ పెడదామని చెప్పి ఉద్యోగులు ప్లాన్ చేసుకుంటున్నారట. ఆయనే రూల్స్, ఆయన ఏం చెప్తే అది నాలా. ఏదైనా సెక్షన్ 5కి పోయి అక్కడ కొన్ని డౌట్స్ అడుగుతూ ఉంటారు ఉద్యోగులు. అక్కడికి వచ్చిన తర్వాత నేను చెప్పిన పని అయిందా లేదా అని చెప్పి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడట. ఈయన వేధింపులు తట్టుకోలేక డైరెక్ట్గా ఇగో మార్పు రాకపోతే లాంగ్ లీవ్స్ ప్లాన్ ఏంది, మళ్ళా సొంత రూల్స్ పాటించాల్సిందేనా? ఇక ఏం పాలన ఇది? అదేనా? అయ్యా చిన్న బాసు, ఏ నుంచి వచ్చినావే నువ్వు? మళ్ళా కొత్త బాసు ఏ నుంచి వచ్చినావు? కొత్త బాస్ ఉండుడా పోగట. రాష్ట్ర పరిశ్రమల శాఖలో ఈ మధ్య కొత్తగా వచ్చిన చిన్న బాస్ వేధింపులు తారా స్థాయికి వెళ్ళినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఫైల్పై ఏదో ఒక కొర్రి వేసి అధికారులను సతాయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎంప్లాయీస్ ఆఫీస్కు వచ్చేందుకు జంకుతుండగా కొందరైతే లాంగ్ లీవ్స్ ప్లాన్ చేసినట్టు సమాచారం జరుగుతుంది. అయినా తీరుతో విసిగిపోయిన బాధితులు చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. అప్పుడు కూడా ఆయన వ్యవహార తీరులో మార్పు రాకపోతే సామూహిక సెలవులు పెట్టాలని యోచనలో ఉన్నట్టు సమాచారం. ఏంది బాసుది? ఏ నుంచి చెప్తారు ఇదంతా? ఏ చెత్త కుప్పల నుంచి చెప్తారు వీళ్ళందరూ? ఎవరు పంపిస్తారు వీళ్ళను? చిన్న బాసు, పెద్ద బాసు, ఆ బాసు, ఈ బాసు, బిగ్ బాసు. ఏంది బాసుల భాగవతం? ఇక్కడ నా రూల్స్ పాటించాలి అంటున్నాడు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి సెక్రటరియట్కు ప్రత్యేక బిజినెస్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారమే సెక్షన్ ఆఫీసర్ మొదలుకొని చీఫ్ సెక్రటరీ వరకు పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఇండస్ట్రీ శాఖకు కొత్తగా వచ్చిన చిన్న బాస్ తన సొంత రూల్స్ను మాత్రమే పాటించాలని ఆదేశాలు జారీ చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నుంచి వచ్చే ప్రపోజల్స్ను సంబంధిత సెక్షన్ అధికారులు ఆయా శాఖ సెక్రటరీలకు పంపుతుంటారు. ఆ ప్రపోజల్స్ను ఆమోదించడం లేదా తిరస్కరించడమో చేయాలి. ఒకవేళ ఏదైనా అదనపు సమాచారం అవసరం ఉంటే తెప్పించుకొని తుది నిర్ణయం తీసుకోవాలి. కానీ కొత్తగా వచ్చిన చిన్న బాస్ మాత్రం ప్రతి ఫైల్పై కొర్రీలు వేయడం పనిగా పెట్టుకొని అధికారులను సతాయిస్తున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వేరే కాడికి పంపించిన ఫైళ్ళలో కూడా కొర్రీలు పెట్టే బాసులు వచ్చిర్రు. అంటే ఏం లేదు, ఆయన చిన్న బాస్ ఏమనుకుంటున్నాడు అంటే, నేనే రాజు, నేనే మంత్రి, మీరందరూ నా కింద బట్టలు ఉండాలి, నేను తిట్టినా పడాలి, నేను కొట్టినా పడాలి, నేను ఏదన్నా పడాలి, లాస్ట్కు అమనాభూతులు తిట్టినా కూడా పడాలి. అంతేనా? అదే విధానపరమైన ఆలోచనతోనే ఉన్నట్టున్నది చిన్న బాసు. ఈ చిన్న బాస్ సెక్షన్లో ఏంటిది అసలు? సెక్రటరియట్లో పనిచేస్తున్న సెక్రటరీలు తమ కేటాయించిన ఛాంబర్లో కూర్చొని ఫైల్ చేస్తుంటారు. ఏదైనా అర్జెంటు అవసరం అయితే సంబంధిత సెక్షన్కు వెళ్ళి అక్కడ ఉన్నతాధికారులను ఆదేశాలు ఇచ్చి వస్తుంటారు. కానీ చిన్న బాస్ మాత్రం రోజుకు 2 సార్లు 3 సార్లు సెక్షన్ వద్దకు వెళ్ళి అక్కడ పనిచేస్తున్నారన్న ఉద్యోగులను ఉద్దేశించి నేను చెప్పిన పని ఏమైంది అని చెప్పినట్టుగా మాత్రమే చెయ్యాలి అని సతాయిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. సెక్షన్ ఆఫీసర్ కాడికి పోయి కూడా ఏడబోయింది నా పని, నేను చెప్పినట్టే చెయ్యాలి అని చెప్పి అక్కడ కూడా బెదిరింపులట. అయితే ప్రతిరోజు ఏ విధమైన సెక్షన్ వచ్చి వెళ్ళడం వెనుక చిన్న బాస్ ఉద్దేశం ఏంటి? అదే దానిపై ఉద్యోగులు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిసారి సెక్షన్ ఆఫీస్ కాడికి వచ్చుడు పోకట అని చెప్పి ఎందుకు వస్తున్నాడు, ఎందుకు పోతున్నాడు, ఇట్లా మా మీద ఎందుకు జులాయిజం జలాయిస్తున్నాడు? దీని కారకులు ఎవరు? దీంట్లో పెద్ద ఒక అనుమానం ఉందాడ ఉద్యోగుల మీద. ఈయన బాధ భరించలేక డైరెక్ట్గా లాంగ్ లీవ్ ప్లాన్ చేసుకుంటాను అని చెప్పి అనుకుంటున్నాడు. ఎవరు చిన్న బాస్? హూ ఈజ్ ది చిన్న బాస్? మంచిగానే ఉన్నాడు, ఉన్న కాడికాని పోయినా బుడకప్పలక మస్తున్నాడు చిన్న బాస్. మరి ఈ బాసు తీసేత్తపోయేటోడు కాదా? మరి సస్పెండ్ చేస్తే పోయే బాస్ కాదా? ట్రాన్స్ఫర్ అయితే పోయే బాస్ కాదా? ఈయనది ఏమైనా పర్మనెంట్ పోస్ట్ అక్కడ? ఏమన్నా ఈయనకి ఏమైనా పర్మనెంట్గా బాండ్ పేపర్ రాసిచ్చిండా పరిశ్రమల శాఖ నుంచి? ఏమన్నా ఆ సీట్ ఏమన్నా బెర్త్ కన్ఫర్మ్ బెర్తా? ఏమన్నా ఏదైనా రైల్లో పోతా అంటే బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నట్టు టికెట్లో ఈయన బెర్తా? ఏమన్నా ట్రాన్స్ఫర్ అయితే పోయేటోడు కాదా? పర్మనెంట్గా ఏమన్నా సీట్? అది నేరుగా సెక్రటరియట్ పోస్టింగ్లతో కష్టాలు.
హెచ్డిఓలో పనిచేసిన అనుభవం ఉన్న బ్యూరోలకే సెక్రటరియట్లో పోస్టింగ్ ఇవ్వాలి. అప్పుడే సెక్రటరియట్ బిజినెస్ రూల్స్ పై అవగాహన ఏర్పడి నిర్ణయాల్లో పారదర్శకత వేదం ఉంటుంది. కానీ ఈ మధ్య చాలా మందికి హెచ్డిఓలో పనిచేసిన అనుభవం లేకుండా నేరుగా సెక్రటరియట్లోకి పోస్టింగ్ ఇవ్వడం వల్ల వివాదాలు మొదలవుతున్నాయి. ఇండస్ట్రీ శాఖలో కొత్తగా వచ్చిన చిన్న బాస్ తీరు అయిన సూటిపోటి మాటలతో విసిగిపోయిన కొందరు ఎంప్లాయీస్ లాంగ్ లీవ్కి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం జరుగుతున్నట్టు ఉన్నది. అయితే ముందుగా ప్రధాన కార్యదర్శిని కలిసి డిపార్ట్మెంట్లో పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని, అప్పుడు కూడా మార్పు రాకపోతే సామూహిక సెలవుల్లో వెళ్ళాలని ప్లాన్ చేసినట్టు తెలిసింది. చూడండి, చీఫ్ సెక్రటరీ గారికి కంప్లైంట్ చేసిన తర్వాత ఏమైనా తీరు కనుక మారకపోతే ఇక మేము సపరేట్గా పోయి లాంగ్ లీవ్ పెట్టుకుంటాం. ఏంది బాధ? ఈ చిన్న బాస్తో మాకు దొబ్బులేంది, పెద్ద బాస్తో మాకు దొబ్బులేంది, నడుపు బాస్తో దొబ్బులేంది, ఈ బిగ్ బాస్తో దొబ్బులేంది, ఆ బాసు ఈ బాసు ఎవడో కొనికిస గొట్టంగాడు వాడోడు వీడోడు